హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అయితే ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు అంటే ఏప్రిల్ 30 మార్నింగ్ అండి. ఆ, విపరీతమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు పడ్డ సౌండ్స్ తోటి వర్షం అండి. ఇంత ఎండాకాలంలో ఆ వర్షాన్ని చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎండాకాలం అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. జూను సెకండ్ వీక్ తర్వాత పడడం చూసాం, కానీ ఏప్రిల్లో పడడం అయితే కొంచెం తక్కువేనండి. అయితే ఇంతగాని వర్షాలు ఈ వర్షం ఎందుకు పడిందిరా అనుకున్నా. కాకపోతే దీనికి వల్ల రైతులకు మాత్రం ఎనలేని నష్టం అండి. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి మామిడి తోటలు గుత్తాలు తీసుకుంటారండి వాళ్ళు. వాళ్ళు తీసుకున్న దగ్గర డబ్బులు కట్టక తప్పదు. ఈ వర్షాలకి ఈ గాలి దుమ్ము, నిన్న నైట్ అయితే విపరీతంగా గాలి, దాంతో మామిడి పళ్ళన్నీ పడిపోవడము. వాళ్ళకి ఎంత నష్టం అండి. వరి పంట కూడా ఇప్పుడు ఇంచుమించు ఇంకొక 2 నెలలు అయితే కోసే స్టేజ్లో ఉంటుంది. అది వేస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు రైతులు ఎంత దాని మీద పెట్టుబడి పెట్టి కళ్ళు కాయలు కాచేలాగా పంట కొరకు ఎదురు చూస్తారు కదా. ఇలాంటి వర్షాల వల్ల వాళ్ళకు నిజంగా మళ్ళొక కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకు తీరని లోటు అని చెప్పొచ్చండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎన్నో అఘాయిత్యాలు చేసుకుంటున్నారంటే ఇలాంటి వాటి వల్లేనండి. ఇలాంటి అకాల వర్షాలు వీటి వల్లేనండి. పాపం వాళ్ళు పెట్టుబడి పెట్టి వాటిని సమకూర్చుకోలేక నానా తంటాలు పడుతూ ఏదో ఒకటి అట్లా ఇబ్బందులు పడుతున్నారు కదా. అయితే నిజంగా నా చిన్నతనంలో బ్రహ్మంగారి చరిత్ర విన్నానండి. కాలం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, కలికాలంలో అలా జరుగుతుంది అంటే ఏమో అనుకున్నప్పుడు నేను చాలా చిన్నదాన్నండి. మాది పల్లెటూరు, అక్కడ వచ్చి చెప్పేవాళ్ళు. అది వింటుంటే వీళ్ళందరూ ఏదో చెప్తున్నారులే అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుందండి, నిజమేనండి. బ్రహ్మంగారి చరిత్రలో చెప్పినట్టుగానే అసలు అన్నీ అలాగే జరుగుతున్నాయండి. ఆఖరుకు కరోనా విషయము కరోనా అని చెప్పలే కానీ ఇలా అవుతుంది అని కూడా బ్రహ్మంగారి చరిత్రలో ఉందండి. అలాగే జరిగిందండి. అసలు ఏంటండి, అసలు కాలం ఎటుపోతుంది, ఏమవుతుంది, జనాలు ఏమైపోతున్నారు, దేనికి కూడా ఒక విలువలు ఒకటి ఏది లేకుండా జరుగుతుంది అంటే మొత్తం బ్రహ్మంగారి చరిత్రలో చెప్పినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి. నా మట్టుకైతే నాకు అట్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ ద్వారా తెలపండి. ఇంత వర్షం పడిందా, ఒక పావు గంట తర్వాత అంతా బీభత్సమైన ఎండ అండి. మళ్ళా విపరీతంగా ఉక్కపోత, ఎండ, ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యాలు కూడా మనకు దెబ్బతింటాయండి.